మీరు సుభాష్ పాలేకర్ కృషి విన్నంతసేపు అదొక ఆధ్యాత్మిక లోకంలో ఉన్నట్టు ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యవసాయమే అంటాడు ఆయన. నాస్తికులు దీనికి కనెక్ట్ అవ్వరు అంటాడు ఆయన. నాస్తికులు గోమాంసం తింటారు. గోవు దేవుడు దేవదూత అంటే ఎలా నమ్ముతారు? మరి వాళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతం వేరు. భూమి అన్నపూర్ణ అంటాడు, నువ్వేం వేస్తే అది పండుతుంది. బొప్పాయి తీయగా ఉన్నటువంటి బొప్పాయి భూమి ఇస్తోంది, చేదుగా ఉన్న కాకరకాయ భూమి ఇస్తోంది. ఆ చేదు గుణం సూక్ష్మజీవులు వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని అందిస్తోంది. తీపి గుణాన్ని ఇచ్చేటువంటి సూక్ష్మజీవులు వాటికి ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇక్కడ మనం కాపాడాల్సింది వేటిని? సూక్ష్మజీవుల్ని. సూక్ష్మజీవులకు ఆహారం ఇద్దాం. అన్ని రకాల మొక్కల్ని వేద్దాం, అన్ని రకాల విత్తనాలు వేద్దాం, వేసి కలిగి దున్నుదాం. ఆ మొక్కలకు ఆహారాన్ని ఇద్దాం. ఎండినవన్నీ కూడా భూమిలో కలుపుదాం. వీటిని చెప్పడానికి అధికారులు ముందుకు రారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో, పంజాబ్, హర్యానా ఈ క్రాప్ వేస్టేజ్ని తగలబెడితే ఫైన్ అంట. ఫైన్ వేయడం కంటే ఆ పంట వ్యర్థాలని భూమిలో కలిపితే వచ్చేటువంటి ప్రయోజనం చెప్తే ఎందుకు వాళ్ళు కాలుస్తారు? వాళ్ళ పంట అడ్డం, తర్వాత పంట వేయడానికి కాల్ చేస్తున్నారు. మన ప్రాంతంలో కూడా చెరుకు తోటల్లో ఆ విధంగా చేసేటువంటి వాళ్ళు. చెరుకు తోటల్లో కాలిస్తే ఆ బూడిద బలం అవుతుందిరా అని చెప్పేవాళ్ళు. బూడిద బలమే, అది నిజం. కాకపోతే దాన్ని కంపోస్ట్ చేసేటువంటి విధానం తెలుసుకుంటే, అసలు దాన్ని కాల్చకుండా ఎద్దుల మడకతో గడ్లగేసి నీళ్లు పెడితే అది బాగా మగ్గిపోయి ఇంకా బలం ఇస్తోంది కదా. అంత సమయం లేదు కాబట్టి కాల్ చేస్తున్నాం, వెంటనే మడకలేసి దున్నేసి నీళ్లు పెడుతున్నాం. అది పర్యావరణానికి ఎంత హాని కలిగిస్తోందనంటే, ఒకానొక దశలో ఇంకా ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఖాళీ చేసుకొని ఇంకొక ఢిల్లీ మార్చాలేమో, ఇంకొక ఢిల్లీ తయారు చేయాలేమో అన్నంత పర్యావరణం మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. పాలేకర్ గారి కృషిలో అది మల్చింగ్ మెటీరియల్ అని, ఆ మల్చింగే సూక్ష్మజీవులను కాపాడుతుందని, సూక్ష్మజీవులే అన్ని రకాల మొక్కలకి సూక్ష్మ పోషకాలు అందిస్తాయని గవర్నమెంట్ ఎడ్యుకేట్ చేస్తే ఎందుకు కాలుస్తారు? ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళకి సమయం ఉండదా? లేకపోతే శిబిరాలు ప్రభుత్వ ఖర్చులతో పెడితే డబ్బులు అయిపోతాయా? ఎందుకో తెలియడం లేదు. ఒక 10 సంవత్సరాలకు ముందు నడిచింది అట్లా, గవర్నమెంట్ ఖర్చుతోనే. పాలేకర్ గారిది తెలంగాణ, మనకు ఆంధ్రాలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగాయి కొన్ని కార్యక్రమాలు. ఆ తర్వాత ఎందుకో జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు. ఇలాంటి వాసన లాంటి సంస్థలు ఉన్నాయి, స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. కొంతమంది ఇట్లాంటి కార్యక్రమాలకి స్పాన్సర్ చేయడానికి పెద్ద మనసుతో వచ్చినటువంటి సామాన్యులు ఉన్నారు. వాళ్ళ సహకారంతో ఇది ఒక పెద్ద మాస్ మూమెంట్ లాగా తీసుకెళ్ళిపోతే సరిపోతుంది అనేదే మనం చేయాల్సిన పని. ప్రభుత్వాలు ఏవైనా చేస్తాయని చెప్పి ఏది మనం ఆశించాల్సిన పని లేదు. వాళ్ళకి రైతుల గురించి ఆలోచించేంత సమయం ఉంటుందని నేను అనుకోను. వాళ్ళు ఎలాగో వాళ్ళు వ్యవసాయం చేస్తారులే. వర్షం పడినా తడుస్తారు, ఎండ కాసినా ఎండుతారు. కరువు వచ్చినా వాళ్ళకి వ్యవసాయమే తెలుసు, వరదలు వచ్చినా వ్యవసాయమే తెలుసు. వాళ్ళు దాన్ని వదిలిపెట్టి పోరు కదా. కాబట్టి ధీమా, మనం వాళ్ళ మీద ఆధారపడకుండా మన మీద ఆధారపడుతున్నారు వాళ్ళు. కాబట్టి మనం చేసేటువంటి పని గొప్ప పని అన్నప్పుడు మనం ఉదారంగానే ఉందాం. అందరినీ మనం పెద్ద మనసుతోనే మనం వాళ్ళని క్షమించి వదిలిపెట్టేసి మన పని మనం చేసుకోగలిగితే సరిపోతుంది. ఇది చాలా గొప్ప ఉత్కృష్టమైనటువంటి పని వ్యవసాయం అనేది. ఎంతసేపు చెప్పినా తక్కువే అవుతుంది. కాబట్టి వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ యుఎన్ఓలో అన్ని విభాగాల్లోనూ ఒక మంచి పని ప్రచారం చేస్తుందంటే ఇది ఒకటే. అన్నీ చెప్పేటువంటి వాళ్ళు అప్పుడప్పుడు మంచి చెప్తే ఎట్లా ఉంటుందనంటే, నేను గమనించిన వాటిల్లో ఈ వన్ హెల్త్ కాన్సెప్ట్ ఇది పాలేకర్ గారి కృషిలో మన బయోడైవర్సిటీ మోడల్లో భాగం. కాబట్టి దాన్ని కూడా అన్నీ జీవించాలి, అన్నీ ఆరోగ్యంగా ఉండాలి. పురుగుల దగ్గర నుంచి, సూక్ష్మజీవుల దగ్గర నుంచి, పక్షులు, పశువులు, మిగిలినటువంటివన్నీ, వాటితో పాటు చివర్లో మనిషి. ఎందుకంటే భూమి మీద రూపాంతరం చెందాం మనం మనిషిగా. అన్నిటి తర్వాత ఎప్పుడు చివరే మనకు వచ్చినటువంటి ప్రతిఫలం చివరిదే మనం తీసుకోవాల్సింది. వాటన్నిటికీ వదిలిపెట్టిన తర్వాత ఇది మనకు మామూలుగా ఉన్నటువంటి నేచర్ లా అనొచ్చు, ప్రకృతి న్యాయ సూత్రంగా చెప్పచ్చు. అన్నిటికీ మిగిలింది మనం తీసుకోవాలనేటువంటి. దీని ప్రకారం మనం వ్యవసాయం చేస్తే మనం నష్టపోవడం ఎక్కడ ఉండదు, ఆరోగ్యపరంగా లాభాన్ని పొందడమే ఉంటుంది.
బొప్పాయి రైతు, నా పేరేం పేరున గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన ఆ, ఆయన ఆయన పండు రుచి చూడండి, రోజుకు ఒక పండు తినాలనిపిస్తుంది. నేను రకరకాల ప్రాంతాల నుంచి సేకరించి ఒక 6 రకాలు డెవలప్ చేసి గంగులప్ప మదనపల్లి దగ్గర ఒక 10,000 మొక్కలు నర్సరీ చేయించాను. ఆయన దగ్గర 1500 1500 మొక్కలు తీసుకున్నాడు. ఇప్పుడు 5-6 రకాలు ఉన్నాయన్నా మీ పొలంలో, ఇంకా పండుతాయి. వేసవి తర్వాత ఈ వేసవి తాపాన్ని తగ్గడం కోసం వచ్చేటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి గొప్ప వరప్రసాదం నాటు బొప్పాయి. ఏ క్లైమేట్కి తగ్గ విధంగా మన ఆరోగ్యాన్ని కాపాడడానికి, మన ఇమ్యూనిటీని పెంచడానికి ప్రకృతే మనకి ఇచ్చింది. దీన్ని వదిలిపెట్టి నేను సంవత్సరం అంతా బొప్పాయి తినాలి, తైవాన్ రెడ్ లేడీ తినాలి, లేకపోతే ఇంకొక రకం తినాలి అని చెప్పంటే అది రబ్బర్ నమిలినట్టే ఉంటుంది, బొప్పాయి తిన్నట్టు ఉండదు. బొప్పాయి తోటలకు వెళ్ళంగానే ఆ స్మెల్ వస్తుంది, ఆరోమా వస్తుంది. ఆ పండు కోయంగానే జ్యూసీగా ఉంటుంది. మనం ఒక స్పూన్ తీసుకొని, ఒక స్పూన్ కూడా అవసరం లేదు, చేత్తోనే జ్యూస్ లాగా చేసి తాగేయచ్చు. కీపింగ్ కెపాసిటీ తక్కువ, దీంట్లో ఉండే ఒక డిసడ్వాంటేజ్. మన వ్యాపార నిపుణులు చెప్తున్నటువంటి మాట. కీపింగ్ క్వాలిటీ ఎందుకు ఉండాలి? కీపింగ్ క్వాలిటీ పండితే తినేయాలి, పండిన తర్వాత వారం 10 రోజులు ఉండాలి. నువ్వు వ్యాపారస్తుడు చేతికి ఇచ్చినా కానీ అది నలగకూడదు, పండిపోకూడదు, గట్టిగానే ఉండాలి అని అంటే దాని గుణం అంతే. దాని గుణం మార్చడానికి మనం ఎవరం? దాని గుణమే మార్చేస్తుంది, ప్రకృతికి విరుద్ధం కాదా? ఆయనకి 1500 మొక్కలు ఇస్తే దాంట్లో మగ మొక్కలు ఎన్ని వచ్చినాయన్నా? మేల్ ప్లాంట్స్ 40%. అది మోర్ దాన్ మామూలుగా వచ్చేదానికంటే ఒక 15 to 20% రావాలి. ఆయనకి ఇంకా ఎక్కువ వచ్చింది. కానీ ఆ మగ మొక్కల్ని మెయింటైన్ చేయకపోతే ఆ గింజల్లో విత్తనాలు ఏర్పడవు. విత్తనాలు ఏర్పడినటువంటి పండులోనే పోషకాలు ఎక్కువ ఉంటాయి. బొప్పాయి, మీరు హైబ్రిడ్ బొప్పాయిలో కూడా గింజలు ఉంటాయి, అది విత్తనాలు కాదు. ఇందులో గింజలు ఉంటాయి, అది విత్తనాలు. మీరు ఊరికే కుండీలో వేసినా లేకపోతే చెట్టు కింద వేసేసినా మొలకొస్తాయి. ఆ పండు అన్ని రకాల పోషకాల గని. అది నాటు రకం ఏదైనా తీసుకోవచ్చు, మీరు బొప్పాయి తీసుకోవచ్చు, జామ తీసుకోవచ్చు, సపోటా తీసుకోవచ్చు, ఏదైనా కావచ్చు. లైఫ్ అంటే ఈ చెట్టు ఆయు కాలం ఎక్కువ. మనకు హైబ్రిడ్ తీసుకుంటే సంవత్సరం మ్యాక్సిమం ఫస్ట్ క్రాపే విరగ్గా చేస్తుంది, ఒక క్రాప్. మ్యాక్సిమం రెండో క్రాప్ వాళ్ళు పాలు కోసం వస్తారు, రెండో క్రాప్ మనం కాయ తీసుకోలేము. ఇది మీరు మెయింటైన్ చేస్తే ఒక సంవత్సరానికి ఫస్ట్ ఒక 6 నుంచి 7 అడుగులు పెరుగుతుంది, రెండో సంవత్సరానికి డబల్ అవుతుంది హైట్. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి 15 అడుగులు 18 అడుగులు ఎత్తుంది. దాన్ని మెయింటైన్ చేసేదాన్ని బట్టి బొప్పాయి చాలా సెన్సిటివ్ ప్లాంట్. మీరు మొక్క మొదళ్ళకి ఎంత మట్టి చేరుస్తారో, మట్టి అంటే అక్కడ సూక్ష్మజీవులే. మళ్ళీ 1 గ్రాము మట్టిలో 300 సూక్ష్మజీవులు అన్నానే. మీరు మొక్క మొదళ్ళకి ఎరువే వేయొద్దు, మొక్క మొదళ్ళకి కొత్త మట్టి తోసుకుంటూ వెళ్ళండి. పైన ఉన్నటువంటి టాప్ సాయిలే మొదళ్ళకి తోస్తూ ఉనండి. మొక్క ఎంత గట్టిగా మట్టి పట్టుకుంటుందో అంత ఏపుగా పెరుగుతుంది బొప్పాయి. ఉంటుందన్న, ఇది కూడా ఉంటుంది. మనం మెయింటైన్ చేస్తే పొలంలో మొత్తం మట్టి ఒకేలాగా ఉండదు కాబట్టి కొన్ని మొక్కలు వెంటనే పోతాయి. అవును, ఇది కూడా మీరు హైట్ 25-30 అడుగులు ఎత్తు వరకు పెద్ద దోటి తీసుకొని దాన్ని తోసి కింద పడిన తర్వాత అప్పుడు తినేటువంటి వాళ్ళు. అదే ప్రకృతి, మనం అలాగే తినాల. దాన్ని కోయడం తక్కువనో లేకపోతే దాని ఆయుష్ని తగ్గించడమో ఎత్తు తగ్గించడమో చేస్తే మన ఎత్తు తగ్గుతుంది, మన జీన్స్ మారుతుంది, మన ఆయుష్ తగ్గుతుంది, మన పిల్లల యొక్క ఆయుష్ మారుతుంది, తగ్గిపోతుంది. అన్సీజన్లో మనం ఏది తిన్నా అది అనారోగ్యమే. సీజన్లో తినాల్సినటువంటివి మనం తినకపోతే ఈ నాటు రకాలు మళ్ళీ అనారోగ్యమే. నేను మళ్ళీ చెప్తున్నా, అన్సీజన్లో మీరు తినేటువంటివి తినాలనిపించింది, అది సీజన్ కాదు, మనకు మార్కెట్లో ఉంది అని అంటే అది యాపిల్ కానివ్వండి, దానిమ్మ కానివ్వండి, మీకు రోజు తినేటువంటి అరటి పండు కూడా కానివ్వండి, ఆ సీజన్లో పండేటువంటి ఫ్రూట్ అయితే, ఆ సీజన్లో పండేటువంటి ధాన్యం అయితే అది మీకు ఎక్కడ లేని ఎనర్జీని ఇస్తుంది, మన లైఫ్ పెరుగుతుంది. సీజన్లో తినగలిగితే ఇమ్యూనిటీని పెంచుతుంది. 2 నెలలు లేదా 3 నెలలు కాస్తుంది. ఇప్పుడు ఇట్లా మే జూన్ నుంచి స్టార్ట్ అయితే ఆగస్టు సెప్టెంబర్ వరకు కంటిన్యూ కాస్తాయి, ఆ తర్వాత ఉండదు. కరెక్ట్గా నవంబర్ డిసెంబర్లో పచ్చి బొప్పాయిని తాలింపుకి వేస్తారు. ఐడియా ఉంది ఎవరికైనా? పచ్చికాయలని, పచ్చి బొప్పాయి కాయల్ని వెజిటబుల్గా వాడతారు. అప్పుడు కరెక్ట్గా అప్పుడు
కార్తీక మాసం విపరీతమైన జబ్బులను కలిగించేటువంటి మాసం. వర్షాలు పడుతుంది, ఇంకా మంచు స్టార్ట్ అవుతుంది. ఆ జబ్బులను కలిగించేటువంటి మాసంలో దీన్ని వెజిటబుల్గా ఉపయోగిస్తారు. అది సీజన్. ఆ కార్తీక మాసంలో అవిశాకు తింటారు, మునగాకు ఎక్కువ తింటారు, ఉసిరికాయ, నెల్లికాయ, అడవి నెల్లికాయ ఎక్కువ తింటారు, నేతి బీర ఆ మాసంలో ఎక్కువ తింటారుగా, తినమని చెప్తారు. ఇవి తింటే తర్వాత వచ్చేటువంటి మంచు కాలంలో వచ్చేటువంటి జబ్బులు రావురా అని. అవి తినకుండా ఉండటం వల్ల వచ్చేటువంటి జబ్బులు మనకు మైగ్రేన్, తలనొప్పి కావచ్చు, శ్వాసకు సంబంధించినటువంటి బ్రీతింగ్ ఇష్యూస్ కావచ్చు, అది కంటిన్యూ అయితే టీబీగా కూడా కన్వర్ట్ అవుతుంది. మరి ఇవన్నీ గతంలో చెప్పకనే మనకు ఆహారంలో భాగంగా అలవాటు అయిపోయేటువంటిది. ఇప్పుడు చెప్తే గానీ మనం తీసుకోవడం లేదు, చెప్పేటువంటి వాళ్ళు తక్కువ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.